Watch full episodes on Jio Hotstar. ఇదిగో ఇక్కడే. వెతికితే దేవుడే దొరుకుతాడని చెప్తారు కదా, అదే విధంగా నేను ఈ చోటుని కనిపెట్టాను. నిజంగానే ఇదే ఆ చోటు అయితే ఈ లోకంలోని ఒక శక్తివంతమైన మనిషిగా మారిపోతాను. ఎస్, ఇదే ఆ చోటు. ఎస్. దేవుడా నీకు థ్యాంక్ యూ. ఎస్ ఎస్, నాకు పవర్ దొరికింది. నేను లోకంలోనే శక్తివంతుడైన మనిషిగా మారిపోయాను. ఆ తర్వాత ఈ లోకాన్ని నేను అంతం చేస్తాను. అందరూ నా దగ్గర తల ఉంచి ఉండాల్సిందే. ఓ నో, నీళ్ల దగ్గర నుంచి నేను దూరంగానే ఉండాలి. రండి, మనం ముందు వెళ్ళి వేదా సిటీని నాశనం చేద్దాం. అరే రే, ఎవరితను? అసలు ఎక్కడి నుంచి వచ్చుంటాడు? ఎవరు నువ్వు? ఏంటయ్యా, నీకు అసలు నా గురించి తెలియదా? లడ్డూ సింగ్ అయ్యా నా పేరు, లడ్డూ సింగ్. లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో నా మాట విను. మాట్లాడుతున్నాగా ఎందుకు ఇలా చేస్తున్నావు? డైలాగ్ ని ఎందుకయ్యా పూర్తి చేయనివ్వడం లేదు? ఏరా నువ్వు? ఒరే, నన్ను వేదాస్థితి నుంచి 50 కిలోమీటర్ల దూరానికి పంపించేసావా? శివా శివా! అంకల్, మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? ఇది మీకు మంచి కాదు.
అసలు ఆ మనిషికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం ముందు తెలుసుకోవాలి. చూడ్డానికైతే మాత్రం నేచురల్ మనిషిలా కనపడడం లేదు. ఒకసారి మా గ్రామంలో దొంగోడు చాలా విసిగించేవాడు. వాడు ఎక్కడ దాక్కున్నాడు అనే విషయం ఎవరికీ తెలిసేది కాదు. అప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది. వాడి ఫ్రెండ్ ని పట్టుకుని మేమందరం బాగా ఉతికేశాం. తర్వాత వాడు ఏ చోట్లో దాక్కున్నాడో మాకు తెలిసింది. చాలా మంచి ఐడియా. వీళ్ళ మనుషుల్లో ఒకరిని పట్టుకుని అడిగామంటే వీడికి పవర్ ఎలా వచ్చిందని ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అది యువర్ జీనియస్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి నేను ఇంతే, కానీ ఎప్పుడు షో ఆఫ్ చేసుకోలేదు. తప్పకుండా ఈ ఫ్యాక్టరీలోనే ఉండుంటాడు. చూసారా, అతను ఒంటరిగా లేడు. కాపలా కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఏ చిన్నపిల్లడా, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. బాస్ బాస్, త్వరగా రండి బాస్. ఆ చిన్న పిల్లాడు వచ్చేసాడు బాస్. ఫ్రెండ్స్, పరిగెత్తండి. నేను నిన్ను వదిలిపెట్టను. అసలు మీ బాస్ కి ఇలాంటి పవర్ ఎలా వచ్చిందో మాకు చెప్తావా లేదా? నాకు తెలీదు, నేను చెప్పను. ఏంటి, చెప్పవా? ఓకే, లడ్డు సింగ్ గారు, ఈ మనిషితో ఇక మనకి ఎలాంటి ఉపయోగం లేదు. తనని కింద పడేయండి. అరే వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేయద్దు వదిలేయద్దు. ఎందుకు? వెళ్ళి మీ బాస్ తో బాగా ఎంజాయ్ చేయి. వద్దు వద్దు వద్దు, నేను చెప్తాను. అడవిలో ఓ చోటు ఉంది. థ్యాంక్ యూ. శివ, అలా చూడు. సన్ ట్రావెల్ చేసుకుంటూ ఆ చోటికి వెళ్తోంది. తర్వాత పాండ్ తో ఆగిపోయింది. దీనికి అర్థం ఏమై ఉంటుంది? ఇక్కడ ఏం రాసుంది అంటే, ఇందులో మనకి దొరికే శక్తి పాయింట్ లో ఖాళీ అయిపోతుందని ఇందులో రాసుంది. అట్లీస్ట్ నాకైనా అలా అనిపిస్తుందని అనుకోండి. త్వరగా రండి. చూసారా, ఇక్కడే పిల్లర్ ఆఫ్ పవర్ ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అక్కడ చూడండి, పాండ్. అసలు మనకి వచ్చే ఆ పవర్ ప్రకారం ఆ పాండ్ లో ఉన్న నీళ్లు కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. తన్ని మనం ఇక్కడికి తీసుకురాలేము, కానీ తన కోసం మనం పాండ్ ని సృష్టించగలము. అంకల్, చాలా ఎక్కువైపోయింది. ఇక రండి, ఫైట్ చేసుకుందాం. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అంటే ముందు మీరు వచ్చి నన్ను పట్టుకోవాలి కదా అంకల్. కాపాడండి, కాపాడండి. స్టోన్ మ్యాన్ గారు, ఇంకాసేపట్లో మీకున్న పవర్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. వద్దు శివా, వద్దు శివా,
వద్దు. నువ్వు అంతా పాడు చేశావు. మీకున్న పవర్ని మీరు సరిగ్గా యూజ్ చేసుంటే ఇలాంటి ప్రాబ్లమే వచ్చేది కాదు కదా. లడ్డు సింగ్ గారు ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలో తెలుసుగా. రా ఇక జైలుకి వెళ్ళి మాట్లాడుకుందాం. జైల్లో నీకోసమే స్పెషల్ పిల్లర్ ఒకటి తయారు చేసి నిన్ను దాని మీదే కూర్చోబెడతానులే గాని. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.